వెల్కమ్ టు బడ్డీ టాక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందండి కొడితీక ఒంట్లో బాగుంటలేదండి, అందుకే రావట్లేదు. అదే వచ్చాను కదండి, సంగతులు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే యూట్యూబర్ నుంచి హై ప్రొఫైల్ ఉన్న సివిల్ సర్వెంట్స్ వరకు కూడా చాలామంది ఇబ్బంది పడే విషయం ఏంటనుకుంటున్నారు? అమ్మాయిల విషయాలండి. అందుకే ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు. ఏంటంటే వద్దురా మామ వద్దురా ముద్దు గుమ్మతో ప్రేమలు, అది పాయసమల్లె ఉండే ఓ పాయసం బాటిలు. చూసారా? ఇప్పుడు ఒక విషయం నడుస్తుంది, లైంగిక ఆరోపణల కేసు. ఎవరు అనుకుంటున్నారు? పేరు వద్దులండి, ఎందుకంటే కోర్టుకి పరిధిలో ఉంది కదా, మన పేరు చెప్పడం మంచిది కాదు. అయితే ఐపీఎస్ ఆఫీసర్ గారి మీద ఒక ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్ గారు ఆరోపణలు చేశారండి. అది ఏంటంటే లైంగిక ఆరోపణలు, హరాస్మెంట్ చేశారని. అయితే అది డిపార్ట్మెంట్ల వరకు, కంప్లైంట్ వరకు బాగానే ఉందండి. అది డిపార్ట్మెంట్ దాటేసి కోర్టు వరకు వచ్చిందండి. కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ఆయన్ని రిమాండ్ చేశారండి. రిమాండ్ చేసిన తర్వాత అది నిజం అబద్ధం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఆ నిజాలు అబద్ధాలు మనకు వద్దండి. మ్యాటర్ ఏంటంటే ఆయన ఒకవేళ దోషిగా నిరూపణ అయితే ఆయన సర్వీస్ ఉంటుందా ఉండదా అని. దీని గురించి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అని మా బడ్డీగోడ్ బాబాయ్ని అడిగితే, అంటే మా బడ్డీగోడ్ బాబాయ్ చదువుకున్నాడండి. ఆర్టికల్ 311 అండి, క్లాస్ 2 సబ్ క్లాస్ ఏలో కోర్టు ద్వారా కన్విక్టెడ్ అంటే దోషిగా రుజువు అయితే అండి ఆయన సర్వీస్ పోద్దంటండి. డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఫామ్ చేయక్కర్లేదంటండి. అంటే చూసారా, ఆయన ఎంతో కష్టపడి కూరగాయలు అమ్మి కానిస్టేబుల్గా ఒక ఎస్ఐ గారు, సిఏ గారు, సరిగ్గా సిఏ గారు అనుకుంటా, ఏదో అవమానించారని ఐపీఎస్ కొట్టారండి. ఐపీఎస్ ఎంత కష్టపడి ఎదిగి ఇంతవరకు వచ్చింది కూడా ఇలాంటి విషయాల్లో ఆయన చాలా ఇబ్బంది పడ్డారండి. ఆయన నిజంగా తప్పు చేశారు, ఒప్పు చేశారు, మనకు సంబంధం లేదు. ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళు, ఇంత రిస్క్ చేసి, ఇంత కష్టపడి, ఇంత టైం పెట్టి వచ్చిన వాళ్ళు ఇలాంటి అమ్మాయిల విషయాల్లో దూరి అనవసరం కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. మీరు చూస్తే యూట్యూబర్ల నుంచి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ల వరకు ఇలాంటి చర్యల్లో పాల్గొంటున్నారు. అది తప్పు రైట్ మనకు తెలియదండి, మనమే ఆలోచించుకోవాలి. మా బడ్డీ కొట్టేవాళ్ళకి అయితే ఒరే బాబు ఇలా చేయగలరా అని చెప్తున్నాను. మీరు కూడా మాలో ఇలాంటి తప్పు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. చివరిగా ఒక డైలాగ్, ఆడదాన్ని అంటే సారీ అండి, ఆడదాన్ని అన్నాను, ఆడవారి జోలికి వెళ్ళిన వాళ్ళు, అంటే ఆడవారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆడవారిని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలు లేదు. ఉండాలండి మరి. ఇవ్వండి బడ్డీ కొట్టాల్సి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి, నమస్తే.